ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ మనస్ఫూర్తిగా శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియచేస్తూ, సాయి అనుగ్రహం మీపై వర్షించాలని, మీ మనోవ్యాకులతలన్నీ తొలగిపోవాలని, ఆర్థిక బాధలు తొలగిపోవాలని, మానసిక ప్రశాంతతతో మీరు చక్కగా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదిస్తూ, సొంత ఇంటి కళ ఇవాళ తమ్నెల్ మీరు చూశారు. నూతన గృహప్రవేశం చేయటం ఎలా, నూతన గృహప్రవేశం చేయటం ఎలా అంటే కొత్త సొంత ఇల్లు కట్టుకోవటం ఎలా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలియచెప్పబోతూ ఉన్నాం. గతంలో కూడా చేశాం, మరల ఇంకా కూడా ఇంకొక ఆప్షన్. ఎందుకంటే ఒక్కొక్క కోరికను అనేక రకాల మార్గాలలో సాధన చేసి తీర్చుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానం కలిసి వస్తూ ఉంటుంది. అందుకే మన ఆధ్యాత్మిక మార్గంలో నవవిధ భక్తుల గురించి ప్రస్తావన చేయటం అనేది జరిగింది. నవవిధ భక్తులలో ఈ భక్తి మార్గంలో 9 రకాలు, 9 చేయాలని కాదు, 9 రకాలలో ఏదో ఒక మార్గంలో ఎంచుకుంటే దైవాన్ని మనం చేరుకుంటామనేది ప్రధానమైనటువంటి అంశం. అలాగే అనేక రకాల రెమెడీస్ చెప్పడం ద్వారా ఏదో ఒక రకంలో మీకు తప్పకుండా మీకు శ్రద్ధ కలిగి అది సాధ్యపడుతుంది. అన్ని ఫలితాలు ఇచ్చేవి, కానీ మన మనసు ఎక్కడ నిలబడుతుంది అన్నది ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి మీరు సొంత ఇల్లు కళను నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి అనేది తమ్నెల్ మీరు చూశారు. సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలనేది ముఖ్యంగా మీరు చేయవలసింది అద్భుతమైనటువంటి నామం ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయ నమః. మరల చెప్తున్నా, ఓం క్లీం లం మనోభీష్ట ఫల ప్రదాయ నమః. ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయ నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి. 61 రోజులు చేయండి. 61 డేస్, 61 రోజులు చేయండి. ఈ 61 రోజులు కూడా మెరూన్ కలర్ వత్తితో దీపారాధన చేయండి. నవధాతు దీప నూనె మన దగ్గర ఉంటుంది. ఆ దీప నూనెను మీరు అది 60 ml రా పూర్తిగా ఎసెన్స్ ఉంటుంది. అది షేక్ చేసి 1 లీటర్ నువ్వుల నూనెలో కలిపి మట్టి ప్రమిదలో చేయండి. 10 రోజులకు ఒకసారి మట్టి ప్రమిదని మార్చేస్తూ ఉండండి. కాబట్టి నామస్మరణ దీపారాధనతో పాటుగా ఈ 61 రోజులలో వచ్చే 7 గురువారాలు ఏం చేయాలంటే 21 రోజులలో శంకు పుష్పి వారాహి అని మూలికలు 2 ఉంటాయి. శంకు పుష్పి వారాహి మూలికలను 7 గురువారాలు ముఖ్యంగా గోరింటాకుతో పాటుగా వేయండి. ఒక 7 ఆకులు గోరింటాకులు, ఒక 7, అలాగే శంకు పుష్పి, అలాగే వారాహి తీసుకొని బాబా మందిరంలో దుని చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. 7 ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకొని చక్కగా దునిలో వేయండి. ఈ విధంగా మీరు 61 రోజులు చేయండి. ఈ నామస్మరణ దీపారాధన ఈ మూలికలు దునిలో వేయటం తప్పకుండా మీ సొంతింటి కళను బాబా తప్పకుండా నెరవేర్చడం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.